ఈ జనరేషన్‌లో పిల్లలందరూ పాడవుతూ ఉన్నారు. ఎడ్యుకేషన్ లేక, లవ్ అని. సార్ నేను మీ ఫాలోవర్ అన్నది. అవునా థ్యాంక్ యూ బేటా అన్న. కానీ నాకు ఒక డౌట్ అన్నయ్య అన్నది. ఏంది మా అన్న. అయితే నేను 16 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసిన. అది లవ్ అని కూడా తెలీదు. సో ఇద్దరం మాట్లాడుతుండే లవ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుండే. సో మా ఇంట్లో తెలిసింది. తెలిసిన తర్వాత నన్ను కొట్టి మా ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసేసారు. తర్వాత ఆ అబ్బాయి లేడు, నాకు మ్యారేజ్ చేసేసారు అని. అయితే నేనన్నా చూడు బేటా 16 ఇయర్స్ అంటే యువర్ మైనర్ గర్ల్. అవును. అప్పుడు నీ ఇష్టం నడవదు. సేమ్ టైం నువ్వు చిన్న పిల్లని తెలియదు. అప్పుడు ఏమనుకుంటారు నాకే ప్రపంచం అంతా తెలుసు అనుకుంటారు, కానీ అప్పుడు నీకేం తెలియదు. అప్పుడే 10th అయిపోయి ఇంటర్లో జాయిన్ అయినావు. సో నాది కరెక్ట్ ఏజ్ కాదు. ఒకవేళ నువ్వు తెలియక అబ్బాయిని చేసుకున్నా అబ్బాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది. నువ్వు మ్యారేజ్ చేసుకున్నా కానీ అబ్బాయి మీద పోక్సో యాక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చీటింగ్ కేసు ఉంటుంది, రేప్ కేసు కూడా ఉంటుంది అని అన్న. ఇవన్నీ కూడా అబ్బాయి మీద అయితే నువ్వు మ్యారేజ్ చేసుకుంటే అబ్బాయి లైఫ్ స్పాయిల్ చేసింది అని అవుతావు. మీకు ఇష్టం ఉండొచ్చు, కాకపోతే నువ్వు లైఫ్లో సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మేజర్ అయిన తర్వాత నువ్వు ఎందుకు ఎడ్యుకేషన్ చేస్తున్నావు, నువ్వు లైఫ్లో నువ్వు ఎందుకు పుట్టినావు, ఇటు లవ్ చేయడానికి కాదు కదా.